నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశమంతా ఒకేసారి ఎన్నికలపై మరింత చర్చకు ప్రధాని వినతి. ఆర్థిక సంవత్సరం మార్పుపైన దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ పాలక మండలిలో పిలుపు. నవభారత నిర్మాణమే లక్ష్యం కావాలన్న మోదీ. పేదల సంక్షేమానికి పాటుపడాలని భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు సూచన. ఎన్నికల సన్నద్దతపై సమీక్ష. ఏర్పేడు ఘటనపై సీనియర్ ఐఏఎస్తో విచారణ జరిపిస్తామన్న చంద్రబాబు. బాధ్యుల్ని వదలబోమని వెల్లడి. నిత్యావసరాల జాబితాలో ఇసుకను చేర్చే యోచన. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ తొలిసారి ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు. సహేతుకు కారణం చెబితే 1 నిమిషం ఆలస్యం నిబంధన నుంచి మినహాయింపు. తెలంగాణలో 15 విత్తన కంపెనీల మాయాజాలం. సర్టిఫైడ్ పేరుతో ప్రభుత్వానికి సాధారణ విత్తనాల విక్రయం. జోగులాంబ జిల్లాలో వెలుగు చూసిన కుంభకోణం. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక వడగాడ్పుల మృతులు. కేంద్రం గణాంకాల్లో వెల్లడి. రాజస్థాన్, గుజరాత్లో ఏర్పడే అతి చక్రవాతం వల్లేనన్న నిపుణులు. ఐపీఎల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన బెంగళూరు 49 పరుగులకే ఆలౌట్. 82 పరుగులతో కోల్కతా గెలుపు. మరో మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ విజయం. లోక్సభకు దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆ దిశగా అడుగులు వేసేందుకు విస్తృత చర్చలు కొనసాగించాలని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధాని కోరారు. జనవరి, డిసెంబర్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే విధానానికి మారాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించిన మోదీ 2022 నాటికి నవభారతాన్ని నిర్మించడంపై కీలక సూచనలు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా అస్తవ్యస్త నిర్వహణతో భారత్ ఎంతగానో నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎన్నో మంచి పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టినా సరైన సమయంలో అమలు చేయనందున ఆశించిన ఫలితాలు రాలేదని ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో మోదీ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది సుస్థిరాభివృద్ధి బాటలో పరుగులు తీసేందుకు కీలక సంస్కరణలు అవసరమని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా లోక్సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై ఇప్పటికే మొదలైన చర్చను మరింత ముందుకు తీసుకెళ్లాలని నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులైన ముఖ్యమంత్రులను కోరారు. ప్రస్తుతం దేశంలో ఏప్రిల్, మార్చి మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుండగా ఇకపై జనవరి, డిసెంబర్ ఆర్థిక సంవత్సరం విధానాన్ని అమలు చేయాలంటూ వచ్చిన సిఫార్సుల్ని ప్రధాని ప్రస్తావించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా జనవరి, డిసెంబర్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించడం ఎంతో ముఖ్యమన్న ఆయన ఆ దిశగా రాష్ట్రాలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ తేదీల్లో మార్పు అంశాన్ని ప్రస్తావించిన మోదీ వ్యవసాయ ఆదాయ లెక్కలు వచ్చిన వెంటనే వార్షిక పద్దును రూపొందించాలని సూచించారు. ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు మౌలిక వస్తుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. జులై 1 నుంచి జీఎస్టీని అమలు చేసేందుకు వీలుగా సంబంధిత బిల్లుల్ని రాష్ట్రాలు ఎలాంటి జాప్యం లేకుండా ఆమోదించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. వైవిధ్య భారతంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధుల్ని నిర్మించాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు. एक कार्यक्रम जिसको सरदार पटेल जयंती से प्रारंभ किया गया है, एक भारत श्रेष्ठ भारत, विविधताओं से भरा देश है. हमारा निरंतर प्रयास होना चाहिए एकता को बढ़ाने वाली चीजों को बल कैसे मिले, इन विविधताओं को के साथ अपनापन कैसे बने. कभी तो क्या होता है, हम एक ही देश में रहने के बाद भी हमें अज्ञान होता है अपने ही देश के विषय में, और इसलिए राज्यों से कहा गया एक राज्य दूसरे राज्य के साथ एमओयू करे, पैर बनाए, और भारत की ये जो रिचनेस है इसको हम नजरअंदाज न करें. एक भारत श्रेष्ठ भारत कार्यक्रम को बल देना चाहिए. हमारे जैसे विविधता से भरे देश में आवश्यक है. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను వివరించారు. రాష్ట్ర జీఎస్టీ బిల్లుల్ని సాధ్యమైనంత త్వరగా ఆమోదిస్తామని తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ హామీ ఇవ్వగా పరిహారం చెల్లింపుపై ఒడిశా కొన్ని అనుమానాలు లేవనెత్తింది. వేర్వేరు రాష్ట్రాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై కొన్ని చోట్ల ఇటీవల దాడులు జరగడాన్ని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రస్తావించగా ప్రధాని స్పందించారు. కశ్మీరీ విద్యార్థుల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కోరారు.
పంచవర్ష ప్రణాళికల స్థానంలో 15 ఏళ్ల దార్శనిక పత్రం, 7 ఏళ్ల వ్యూహపత్రం, 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక తీసుకురావడంపైన నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో చర్చ జరిగింది. 3 ఏళ్ల ప్రణాళిక ముసాయిదాను ముఖ్యమంత్రులకు అందజేసిన నీతి ఆయోగ్ ప్రతినిధులు వారి సూచనలు, సలహాల మేరకు తుది దస్త్రాన్ని ఖరారు చేస్తామని చెప్పారు. దార్శనిక పత్రంపై ప్రజెంటేషన్ ఇచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా కీలకాంశాలు వెల్లడించారు. రానున్న 15 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ సగటున 8% మేర వృద్ధి చెందుతుందని, 2030 నాటికి ఆర్థిక వ్యవస్థ విలువ 3 రెట్లు పెరిగి $7.25 ట్రిలియన్ చేరుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలోని 100 జిల్లాలు విద్య, వైద్యం, విద్యుత్ వంటి రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నాయన్న నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అమితాబ్ కాంత్, ఆయా జిల్లాలు గాడిన పడితే భారత్ మెరుగైన వృద్ధి కనబరుస్తుందన్నారు. జీఎస్టీ, రైతుల ఆదాయం రెట్టింపు వంటి అంశాలపైన ప్రజెంటేషన్ల ద్వారా ముఖ్యమంత్రులకు కీలక విషయాలు వివరించారు. సమాజంలో అట్టడుగున ఉన్న పేదవాడికి సైతం సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని భాజపా తీర్మానించింది. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు చర్చించారు. పేదలు, అణగారిన వర్గాలు, రైతుల జీవితాలను సుఖమయంగా, సమృద్ధిగా మార్చే నవభారత నిర్మాణం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న భాజపా అధినాయకత్వం తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల అమలు తీరుపైన సమీక్షించింది. 13 మంది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితుల్ని అధినాయకత్వానికి వివరిస్తూ ప్రజెంటేషన్లు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు అనుసరిస్తున్న విధానాన్ని మోదీకి, అమిత్ షాకు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రసార, సామాజిక మాధ్యమాల్ని సద్వినియోగం చేసుకుంటున్న తీరును భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివేదించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో 15 మందిని బలిగొన్న ప్రమాద ఘటన, అందుకు దారితీసిన ఇసుక అక్రమ తవ్వకాలపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత మాట్లాడిన చంద్రబాబు, రైతుల మృతి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే తెలుగుదేశం నేతలైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికే 2 తెలుగుదేశం నాయకులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇసుకను నిత్యావసరాల జాబితాలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరిని పార్టీని సస్పెండ్ చేశాం. లారీ ఓనర్ని, క్లీనర్ని, డ్రైవర్ని, ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఎవరైనా సరే యాక్షన్ తప్పదు. పీడీ యాక్ట్ కూడా పెట్టి పనిష్ చేస్తాం. ఎసెన్షియల్ కమాడిటీగా డిక్లేర్ చేస్తాను. అవసరమైన వ్యక్తి తప్ప ఎవడైనా తీసుకొచ్చి హోర్డింగ్ చేసిన విల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. నో క్వశ్చన్, ఏ లీడర్ అయినా సరే. అందుకే ఇప్పుడు ఎంఆర్ఓను కూడా సస్పెండ్ చేశాం. ఎన్క్వైరీలో వస్తానే ఎస్ఐపీ కూడా యాక్షన్ తీసుకుంటాం. శాండ్ ఈజ్ ఫ్రీ, శాండ్ ఈజ్ అవైలబుల్. దాన్ని ఏ విధంగా చేస్తే ఇంకా పగడ్బందీగా ఉంటుందో విల్ మానిటర్. ఎసెన్షియల్ కమాడిటీ అని మనం పెట్టామనుకో, ఎసెన్షియల్ కమాడిటీ అంటే ఏ విధంగా వస్తుంది అది కూడా హ్యావ్ టు స్టడీ. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఉదయం 11:45 మోదీతో సమావేశం కానున్న కేసీఆర్ వివిధ అంశాలపై చర్చించనున్నారు. రిజర్వేషన్ల పెంపు, భూసేకరణ చట్ట సవరణకు అనుమతి సహా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీలపై చర్చించనున్నారు. సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు పయనమవుతారు. తెలంగాణ సర్కారు రాయితీపై అందించే విత్తనాల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. సర్టిఫైడ్ పేరుతో సాధారణ విత్తనాలను అంటగట్టిన 15 విత్తన కంపెనీలు ఏకంగా ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టించాయి. అవిభాజ్య మహబూబ్ నగర్ జిల్లాలోనే 100 కోట్లకు పైగా చోటు చేసుకున్న ఘరానా మోసం అందరినీ నివేరుపరుస్తోంది. కంపెనీలకు ఉన్నతాధికారులు వంతపాడిన తీరు ప్రభుత్వ విధానంలోని లొసుగుల్ని ఎత్తిచూపుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఈ భారీ కుంభకోణం సహచట్టం ద్వారా వెలుగులోకొచ్చింది. బ్రీడర్గా పిలిచే మూల విత్తనాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన తరువాత రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రైతులకు నేరుగా కాకుండా విత్తన కంపెనీలను మధ్యవర్తిగా పెట్టి అన్నదాతలకు అందిస్తారు. ఎవరికైతే విత్తనాలు అందిస్తారో వారి పూర్తి వివరాల్ని విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో ఆయా కంపెనీలు నమోదు చేస్తాయి. తరువాత రైతు పండించిన పంట ద్వారా వచ్చే విత్తనాలను తిరిగి తీసుకునే కంపెనీలు వాటిని శుద్ధి చేసి ధృవీకరించాలి. విత్తన నాణ్యత, మొలక శాతం ప్రమాణాలు పరిశీలించాక వాటికి లాట్ నంబర్, ట్యాగ్ ఇచ్చి సదరు విత్తనాలను ప్రభుత్వానికి అందిస్తే అవి నాణ్యమైనవిగా గుర్తించి వాటిని ఇతర రైతులకు రాయితీ కింద ప్రభుత్వం అందిస్తుంది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా జోగులాంబ జిల్లాలో జరిగింది.
రైతులకు తెలియకుండానే వారి పేర్లతో విత్తన ధృవీకరణ సంస్థలో పేర్లు నమోదు చేయించి వ్యాపారుల దగ్గర కొన్న విత్తనాల్ని సర్కార్కి అంటగట్టిన 15 విత్తన కంపెనీలు కోట్లలో దోచుకున్నాయి. జోగులాంబ, గద్వాలతో పాటు ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలో ఉండవల్లి కేంద్రంగా ఉన్న విత్తన సంస్థ సహా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ప్రొద్దుటూరులోని మొత్తం 15 విత్తన కంపెనీలు గత సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. జోగులాంబ జిల్లా పరిధిలోని ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఐజా, ఆలంపూర్, గద్వాల, గట్టు, తరూరు, మల్దకల్ మండలాల పరిధిలో రైతులు పల్లితో పాటు పప్పు శనగ సాగు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో కుమ్మక్కైన విత్తన కంపెనీలు ఆ మండలాల్లో రైతులతో విత్తనాలు వేయించినట్లు నమోదు చేయించాయి. కంపెనీలు పేర్కొన్న ఏ రైతు ఫౌండేషన్ విత్తనాలు తీసుకోలేదు. మొత్తం నా పొలం 80 ఎకరాల్లో, దాంట్లో నేను 47 ఎకరాలు బెంగాల్ గ్రామ్స్ చేస్తున్నాను. ఆ సిరువులు నేను తెచ్చుకొని మళ్ళీ మామూలుగా పంట పండితేనే మళ్ళీ నేను అమ్ముకొని మళ్ళీ ఇస్తున్నాము. ఇది జరిగింది. కానీ నా పేరట ఏదో దుష్ప్రచారం ఎవరో చేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. కాబట్టి అది తప్పు. ఎవరేం రాసుకుపోలేదు మా దగ్గర. ధరూరు మండలం మన్నాపురం గ్రామానికి చెందిన దర్శెల్లి అనే రైతు 8 ఎకరాల్లో పల్లి వేశాడు. సొంతంగా విత్తనాలు కొనుక్కుని పంటను గద్వాల విపణిలోనే అమ్ముకున్నాడు. ఫౌండేషన్ విత్తనాలకు ఈయనకు ఎలాంటి సంబంధం లేకున్నా దర్శెల్లికి ఫౌండేషన్ విత్తనాలు అందించి తిరిగి వాటిని తీసుకుని సర్కారుకిచ్చామని కంపెనీలు తప్పుడు లెక్కలు సృష్టించాయి. గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో సహచట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు కంపెనీలు సేకరించిన విత్తనాల విలువ సర్కారీ లెక్కల ప్రకారం పప్పు శనగ 188 కోట్ల 94 లక్షలు, పల్లి విత్తనాల విలువ 79 కోట్ల 62 లక్షల రూపాయలు అవుతోంది. వాటి లెక్కల ప్రకారం పప్పు శనగ క్వింటాలుకు 6,000 నుంచి 6,500 వరకు, పల్లి 2,800 నుంచి 4,500 వరకు సేకరించాయి. వాటిని ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి పప్పు శనగ క్వింటాలు 10,640, పల్లి క్వింటాలుకు 6,350 రూపాయలకు వ్యవసాయ శాఖకు అంటగట్టినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీలు వాటిని రైతుల వద్ద కాకుండా వ్యవసాయ విపణుల్లోని వ్యాపారుల వద్ద సాధారణ విత్తనాలనే కొని వాటిని సర్టిఫైడ్ విత్తనాలుగా పేర్కొన్నాయి. ప్రైవేట్ కంపెనీలు రాలేదు, ఎవరు రాలేదు. మేము ఆల్రెడీగా గంజలు తీసుకున్నాము, గంజలు తెచ్చుకున్నాము, వేసుకున్నాము, మళ్ళీ అక్కడనే పోయి మేము అమ్ముకున్నాం. కానీ అంతేగాని మాకైతే ఇంతటి మా ఊర్లో కనీసం అంటే 100 మంది రైతులు పైనే ఉండం. కానీ మా దగ్గరికి ఎవరి దగ్గరకు కూడా వాళ్ళు సీడ్స్ ఇచ్చినామని కూడా ఎవరు కూడా మా దగ్గరకు రాలేదు. మేము వాళ్ళని కూడా చూడలేదు సార్. మేమైతే గవర్నమెంట్ వాళ్ళు రాలేదు, చెయ్యలేదు. నా పేరు మీద 16 ఎకరాలు సబ్సిడీ తీసుకుంటారంటే మేము ఎట్లా ఒప్పుకున్నాం సార్. కనీసం అంటే 5 ఎకరాలు ఇంకా 10 ఎకరాలు రాసినారు సార్ దాంట్లో రిజిస్టర్ చూస్తానంటే. అయితే మాకు రైతులకి ఏం తెలియదు, దానికి మా భూమి కూడా అమ్ముకొని పోతారు. మేము ముఖాన్ని ఉండాలి అటు లెక్కకైతే. రైతులు తమ భూముల్లో రకరకాల పంటలు పండిస్తున్నా కేవలం పప్పు శనగ, పల్లి మాత్రమే వేశారంటూ కంపెనీలు రిజిస్ట్రేషన్ల నాటకమాడాయి. వడగాడ్పులు తెలుగు రాష్ట్రాల్లో మరణం మృదంగం మోగిస్తున్నాయి. గత 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకంగా 4,246 ప్రాణాలు ప్రచండ భానుడి ప్రతాపానికి బలైపోయాయి. వడగాడ్పుల కారణంగా దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 92% తెలుగు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయన్న గణాంకాలు హడలెత్తిస్తున్నాయి. వడగాలుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4,620 మందికి పైగా వడగాల్పులకు బలైపోయారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉందని ఆ గణాంకాలు తేల్చాయి. మొత్తం మరణాల్లో 92% అంటే 4,246 కేసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాది ప్రతికూల వాతావరణం కారణంగా దేశవ్యాప్తంగా 1,600 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 557 మంది వడగాల్పులకు బలైపోయారు. సూర్యుడి ప్రకోపంతో 2015లో 2,081 మంది, 2014లో 549 మంది చనిపోయారు. 2013లో వడగాల్పులు తగిలి దేశవ్యాప్తంగా 1,443 మంది మృతి చెందగా వారిలో 1,393 మంది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశాలోనూ వడగాల్పులతో అత్యధిక సంఖ్యలో ప్రాణాలు పోగా ఇందుకు ప్రత్యేక కారణముందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో రాజస్థాన్, గుజరాత్లో ఏర్పడే ప్రతిచక్రవాతం ఎడారి నుంచి వేడిగాలిని లాక్కుంటుందని, ఆ వడగాలులు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు వెళ్లడం వల్ల అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వివరించారు. రాజస్థాన్, గుజరాత్లో ఏర్పడ్డ ప్రతిచక్రవాతం అరేబియా సముద్రం దిశగా వెళ్లే కొద్దీ వడగాల్పుల తీవ్రత తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా గతేడాది నుంచి భారత వాతావరణ శాఖ వడగాలులకు సంబంధించి రోజువారీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4-5 డిగ్రీలు పెరిగితే వడగాల్పులు, సాధారణం కన్నా 6 డిగ్రీలు లేదా అంతకు మించి పెరిగితే తీవ్ర వడగాల్పులు వీస్తాయని ప్రకటిస్తోంది. ఈ ఏడాది వడగాల్పుల వల్ల సంభవించే మరణాల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అన్నాడీఎంకే ఎన్నికల చిహ్నమైన రెండాకుల గుర్తు కోసం లంచం ఇచ్చేందుకు యత్నించిన కేసులో శశికళ మేనల్లుడు దినకరన్ను ఢిల్లీ పోలీసులు రెండో రోజు ఏకంగా 11 గంటల పాటు ప్రశ్నించారు. దినకరన్ను శనివారం 7 గంటలు ప్రశ్నించిన పోలీసులు ఆదివారం అంతకు మించిన స్థాయిలో ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు చాణక్యపురిలోని ఠాణాకు వెళ్లిన ఆయన్ను రాత్రి 1 గంట వరకు విచారణ జరిపారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఎంసెట్ జరగనుంది. దేశంలోనే తొలిసారి ఎంసెట్ను పూర్తి స్థాయిలో ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 26 వరకు ఉదయం మధ్యాహ్నం రోజుకు 2 విడతలుగా మొత్తం 6 దశల్లో ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుంది. ఈ నెల 28న బైపీసీ విద్యార్థులకు ఉదయం మధ్యాహ్నం 2 విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ పరీక్షను 124 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోనూ 4 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఇంజనీరింగ్ పరీక్షకు 196,977 మంది దరఖాస్తు చేశారు. మానవతా దృక్పథంతో 1 నిమిషం నిబంధన నుంచి విద్యార్థులకు సడలింపు ఇచ్చారు. స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్కి ఆన్ టైం రావాలి, ఆన్ టైం రావడం కోసం ట్రై చేయాలి. బట్ ఎవరైనా జెన్యూన్ రీజన్స్ వల్ల 1 or 2 minutes డిలే అయితే అక్కడ ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండే ఇన్ఛార్జ్ ఆర్ కోఆర్డినేటర్ ఆ స్టూడెంట్ చెప్పిన రీజన్కి కన్విన్స్ అయితే యూ కెన్ అలౌ ద స్టూడెంట్. ధరలు గిట్టుబాటు కాక ఆందోళన చెందుతున్న పసుపు రైతుల్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నడుం బిగించింది. నేటి నుంచి దుగ్గిరాల మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పసుపు కొమ్ములకు క్వింటాల్కు 6,500 రూపాయలు, కాయలు క్వింటాల్కు 6,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రైతులు తమతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు ప్రతి, వీఆర్ఓ ఇచ్చే పసుపు సాగు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు పసుపు కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. సామాజిక మాధ్యమాలకు తెలుగుదేశం వ్యతిరేకమంటూ వైకాపా దుష్ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాకు విస్తృత ప్రచారం కల్పించింది ముఖ్యమంత్రి చంద్రబాబే అన్న విషయాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అసభ్యకర పోస్టులు పెట్టి 2 వారాల పాటు చెర్లపల్లి జైల్లో ఉండి వచ్చిన రవికిరణ్ను వైకాపా నాయకులు సమర్థించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సోషల్ మీడియా పేరుతో అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని సోమిరెడ్డి హెచ్చరించారు. వింగ్ పెట్టుకొని వైసీపీ వింగ్ పెట్టుకొని పెయిడ్ వర్కర్స్ ని పెట్టుకొని సోషల్ మీడియాని నడపడం దాన్ని సోషల్ మీడియా అనరు. నువ్వు సొంత వైకాపా తరఫున జీతం ఇచ్చి నువ్వు రవికిరణ్ పెట్టేసేసి పంచ్ అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్ ని పెట్టి గీతగాళ్ళని పెట్టి నడుపుతున్నావు. దాన్ని సోషల్ మీడియా అనరు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కుమార్తె ఇండియాకు ప్రధాని నరేంద్ర మోదీ 2వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2015 ఏప్రిల్లో పుట్టిన తన కుమార్తెకు రోడ్స్ ఇండియా పేరు పెట్టుకున్నాడు. సమున్నతమైన సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలు కలగలిసిన భారత్ ఆధ్యాత్మిక దేశమని, ముందు చూపుతో ఆలోచించే దేశమని పేర్కొన్న రోడ్స్ అందుకే తనకు ఇష్టమైన ఇండియా పేరును కుమార్తెకు పెట్టానని అప్పట్లోనే ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కోసం పనిచేస్తున్న జాంటీ రోడ్స్ తన కుమార్తెకు 2వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె ఫోటోను ట్విట్టర్లో పెట్టాడు. ఆ ట్వీట్ను రీట్వీట్ చేసిన ప్రధాని మోదీ ఇండియాకు జన్మదిన శుభాకాంక్షలంటూ పోస్ట్ చేశారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. దేశమంతా ఒకేసారి ఎన్నికలపై మరింత చర్చకు ప్రధాని వినతి. ఆర్థిక సంవత్సరం మార్పుపైన దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ పాలక మండలిలో పిలుపు. నవభారత నిర్మాణమే లక్ష్యం కావాలన్న మోదీ పేదల సంక్షేమానికి పాటుపడాలని భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు సూచన. ఎన్నికల సన్నద్దతపై సమీక్ష. ఏర్పేడు ఘటనపై సీనియర్ ఐఏఎస్తో విచారణ జరిపిస్తామన్న చంద్రబాబు. బాధ్యుల్ని వదలబోమని వెల్లడి. నిత్యావసరాల జాబితాలో ఇసుకను చేర్చే యోచన. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ తొలిసారి ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు. సహేతుక కారణం చెబితే 1 నిమిషం ఆలస్యం నిబంధన నుంచి మినహాయింపు. తెలంగాణలో 15 విత్తన కంపెనీల మాయాజాలం. సర్టిఫైడ్ పేరుతో ప్రభుత్వానికి సాధారణ విత్తనాల విక్రయం. జోగులాంబ జిల్లాలో వెలుగు చూసిన కుంభకోణం. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక వడగాడ్పుల మృతులు.
కేంద్రం గణాంకాల్లో వెల్లడి. రాజస్థాన్, గుజరాత్లో ఏర్పడే అతి చక్రవాతం వల్లేనన్న నిపుణులు. ఐపీఎల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన బెంగళూరు 49 పరుగులకే ఆలౌట్. 82 పరుగులతో కోల్కతా గెలుపు. మరో మ్యాచ్లో గుజరాత్పై పంజాబ్ విజయం.